రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచిగా ఉండే బొమ్మిడాల పులుసును ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బొమ్మిడాల పులుసు ఆంధ్రాలో చాలా ఫేమస్ రెసిపీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా బొమ్మిడాల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శుభ్రం చేసిన బొమ్మిడాలు 1/2 కేజీ. బొమ్మిడాలు శుభ్రం చేసుకున్న తర్వాత పైనున్న తొక్కను తీసివేయండి. పోపు దినుసులు, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 5 కట్ చేసుకుని పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 లేదా 1/2 టీ స్పూన్, కారం 4 లేదా 5 టీ స్పూన్స్, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, టమాటాలు 3, చింతపండు పెద్ద సైజు నిమ్మకాయంత వాటర్లో నానబెట్టుకుని రసం తీసుకుని పెట్టుకోండి. ఆయిల్ 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా. ముందుగా బొమ్మిడాల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. శుభ్రం చేసిన బొమ్మిడాలను ఒక ప్లేట్లోనికి తీసుకుని అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయల పేస్ట్ వేయడం వల్ల గ్రేవీలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. 2 మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు మిగిలిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపును కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు శుభ్రం చేసి కలిపి ఉంచుకున్న ఫిష్ ముక్కలను వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా అందులో వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మెల్లగా గరిటెతో కలుపుకోండి. టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం రసం తీసి ఉంచుకున్న చింతపండు వేసుకోండి. చింతపండు రసం పులుపుని బట్టి మీకు ఎంత కావాలో యాడ్ చేసుకోండి. ఎక్కువ పులుపు కావాలంటే మరి కాస్త యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టకుండా అలాగే మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా పైన తేలుతూ ఉంటుంది. ఈ టైంలో కొంచెం కొత్తిమీరని చల్లుకోండి. కొత్తిమీర చల్లుకోవడం వల్ల చేపల కూర చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి నెమ్మదిగా గరిటెతో కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడిని వేసుకోండి. ఈ ధనియాల పొడి ఆప్షనల్ మాత్రమే, ఆల్రెడీ మనం చేపలు కలుపుకున్నప్పుడు వేసాం కదా. ఇప్పుడు ఒకసారి బౌల్ను ఇలా 2 చేతులతో పట్టుకుని రొటేట్ చేయండి. గరిటె యూజ్ చేయకుండా ఇలా రొటేట్ చేయడం వల్ల చేప ముక్కలు అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా రైస్తో తింటే ఎంతో రుచిగా ఉండే బొమ్మిడాల పులుసు రెడీ. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే బొమ్మిడాల పులుసును మీరు కూడా ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన నాన్ వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.